డిజిటల్ తరగతులు వీక్షిస్తున్న ఉపాధ్యాయులకు విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 10వ తరగతి గణితములోని రెండు చరరాశులలో రేఖీయ సమీకరణ సాధన పద్ధతులను అధ్యయనం చేద్దాం. రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాలను ఏ విధంగా సాధన చేస్తామో ఈ సమస్యల ద్వారా పరిశీలన చేద్దాం. గత తరగతిలో మనము రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణ సాధన పద్ధతులైనటువంటి రేఖాగణితము ద్వారా అంటే రేఖాచిత్రాల ద్వారా ఏ విధంగా సాధన చేయవచ్చునో నేర్చుకున్నాం. ఈరోజు బీజగణిత పద్ధతులలో రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాలను ఏ విధంగా సాధన చేయవచ్చునో సమస్యల సాధన ద్వారా అధ్యయనం చేద్దాం. వీటిని ఇక్కడ పరిశీలించండి. ఇక్కడ కొన్ని సమాసాలు చూడండి. x-1 3x-2 5 x + 2 1 2x - 3y ఇవన్నీ కూడా సమాసాలు. మరి సమీకరణం ఎప్పుడు అంటాం? రెండు సమాసాలను సమానత్వపు గుర్తుతో కలిపి రాయగా ఏర్పడే గణిత వాక్యమును సమీకరణం అంటాం. ఉదాహరణకు పైన చూపినటువంటి సమాసాలు ఉన్నాయి కదా, ఆ సమాసాలను సమానత్వపు గుర్తుతో గనక మనము తుల్యం చేసినట్లయితే ఆ ఏర్పడే గణిత వాక్యమును సమీకరణం అని అంటాం. ఉదాహరణకు ఇక్కడ కొన్ని పరిశీలించండి. x-1 = 3x - 2 x + 2 = 1 2x - 3y = 5 మొదలగునవి సమీకరణాలుగా నిర్వచిస్తాం. మరి ఈ సమీకరణాలకు సాధన అనేది ఏమైనా ఉంటుందా? ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఎలా కనుగొంటాం చూడండి. ఒక సమీకరణంలోని చరరాశి యొక్క ఏ విలువకు సమీకరణము తుల్యం అవుతుందో ఆ విలువను ఆ సమీకరణానికి సాధన అంటాం. ఉదాహరణ 3x + 1 = 7 ఇదొక సమీకరణంగా తీసుకుందాం. ఈ సమీకరణంలో x = 1 ప్రతిక్షేపిస్తే దాని విలువ 3 × 1 + 1 7 3 + 1 = 7 సూక్ష్మీకరిస్తే 4 = 7. ఇది అసత్యం. అనగా x = 1 ఇవ్వబడిన సమీకరణం 1కి తుల్యం కావడం లేదు. అంటే x = 1 అనేది సమీకరణం 1కి సాధన కాదు. మరొక సంఖ్యను పరిశీలించుదాం. x = 2 అయితే 1 యొక్క విలువ ఏమవుతుందో చూడండి. x = 2ను 1లో ప్రతిక్షేపిస్తే అది 3 × 2 + 1 = 7 సూక్ష్మీకరిస్తే 7 = 7 వచ్చింది. అంటే ఇది తుల్యమైనది, ఇది సత్యము. అనగా ఈ సందర్భంలో x = 2 అనేటువంటిది సమీకరణం 1కి సాధన అవుతుంది. మొదటి సందర్భంలో x = 1 సాధన కాదు. రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల సాధన ఏ విధంగా చేయవచ్చును? దీంట్లో రెండు పద్ధతులు, ఒకటి జామితీయ పద్ధతిలో సాధన, అదే రేఖాచిత్ర పద్ధతిలో సాధన. దాన్నే గ్రాఫ్ ద్వారా సాధన చేస్తాం. ఇది గత తరగతిలో నేర్చుకున్నాం. రెండవది బీజగణిత పద్ధతిలో రెండు చరరాశుల రేఖీయ సమీకరణాల సాధన. అవి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రతిక్షేపణ పద్ధతి, రెండవది చరరాశిని తొలగించే పద్ధతి. ఈరోజు మనము బీజగణిత పద్ధతిలో రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల సాధనను మనము సాధన చేద్దాం. దానిలో మొదటగా ప్రతిక్షేపణ పద్ధతిని అధ్యయనం చేద్దాం. మనం ఏ విధంగా చేస్తామో సోపానాల వారీగా మనం రాసుకుందాం. మొదటగా ఇవ్వబడిన సమీకరణంలో రెండు సమీకరణాల లోపల ఒక దానిలో ఒక చరరాశిని, అంటే ఇక్కడ ఒక సమీకరణములో y అనే చరరాశిని వేరొక చరరాశి x పదములలో రాయాలి. ఇవ్వబడిన సమీకరణము xyలలో ఉన్నప్పుడు
ఒక సమీకరణములోని y చరరాశిని వేరొక చరరాశి x పదాలలో రాసుకోవాలి. ఇది మొదటి సోపానము. రెండవ సోపానం లోపల ఒకటవ సోపానంలో వచ్చిన చరరాశిని x విలువను రెండవ సమీకరణంలో ప్రతిక్షేపించాలి. అప్పుడు సోపానము 3లో 2లో వచ్చిన సమీకరణాన్ని సూక్ష్మీకరించి సాధిస్తే చరరాశి x విలువ వస్తుంది. దాన్ని సూక్ష్మీకరించి చరరాశి x విలువను కనుగొనాలి. 4వ సోపానం లోపల 3లో వచ్చినటువంటి x విలువను 1వ సోపానంలో వచ్చిన సమీకరణంలో ప్రతిక్షేపించి దానిని చరరాశి y కొరకు సాధన చేయాలి. తద్వారా y విలువ కూడా వస్తుంది. ఇప్పుడు x, y విలువలను రెండింటిని కూడా మనము సమీకరణంలో ఒకదానిలో ప్రతిక్షేపణ చేసి సరి చూసుకోవాలి. బీజగణిత పద్ధతిలో సాధన. ప్రతిక్షేపణ పద్ధతిలో రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల సాధన. 2x + y - 5 = 0 మరియు 3x - 2y - 4 = 0 సమీకరణాలను ప్రతిక్షేపణ పద్ధతిలో సాధించుము. ఇంతకుముందు మనము కొన్ని సోపానాలు చెప్పుకున్నాము. ఆ సోపానాల ప్రకారము ఇవ్వబడిన సమీకరణాలను మొదటగా వాటిని రాసుకుందాం. ఇవ్వబడిన సమీకరణాలు 2x + y - 5 = 0, 3x - 2y - 4 = 0. వీటిని 1, 2 అని పేర్లు పెట్టుకుందాం. ఇందులో ఏదైనా ఒక సమీకరణంలో x గుణకము కానీ y గుణకము కానీ 1 ఉన్నదా పరిశీలించుకుందాం. మొదటి దానిలో y గుణకము 1 ఉంది. ఇప్పుడు సమీకరణం 1 నుండి y = 5 - 2x అని రాయవచ్చు. yని కర్తగా చేసి రాయడం జరిగింది. ఈ సమీకరణాన్ని 3 అనుకుందాం. దీనిని సమీకరణము 2లో రాయగా ఎక్కడైతే y ఉందో అక్కడ 5 - 2x ప్రతిక్షేపణ చేస్తాం. 3x - 2 ఆఫ్ 5 - 2x - 4 = 0. దీన్ని సూక్ష్మీకరించుదాం. 3x - 10 + 4x - 4 = 0. సూక్ష్మీకరిస్తే x = 2. x = 2ను సమీకరణం 3లో రాయగా ఇంతకుముందు సమీకరణం 1ని మనము రూపొందించాం, అదే 3. y = 5 - 2x, దాంట్లో x దగ్గర 2ను ప్రతిక్షేపిస్తే y = 5 - 2 × 2. సో దాన్ని సూక్ష్మీకరిస్తే y విలువ 1. x = 2 వచ్చింది, y = 1 వచ్చింది. ఇవి రెండులు 1, 2ల సాధన అవుతాయి. ఇప్పుడు ఇవి సరి అయినవేనా కాదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. x = 2, y = 1లను 2లో ప్రతిక్షేపించగా సమీకరణము 2 3 × 2 - 2 × 1 - 4 సూక్ష్మీకరిస్తే ఫలితం 0 అవుతుంది. అంటే తుల్యమైనది. x = 2, y = 1లు సమీకరణాల యొక్క సాధన అవుతాయి. సో దీని నుండి ప్రతిక్షేపణ పద్ధతి ఏ విధంగా చేయవచ్చునో మనము గ్రహించినాము. మరొక సమస్యను ఇప్పుడు పరిశీలించుదాం. 2x + 3y - 5 = 0 మరియు 3x - 2y - 1 = 0 సమీకరణాలను ప్రతిక్షేపణ పద్ధతిలో సాధించుము. ఇచ్చిన సమీకరణాలు 2x + 3y - 5 = 0 1 అనుకుందాం, 3x - 2y - 1 = 0 2 అనుకుందాం. వీటిని పరిశీలిస్తే x పదాలు కానీ y పదాలు కానీ గుణకం 1 లేవు. దీనిలో దేనినైనా మనము కర్తగా రాయవచ్చును. సమీకరణం 2 నుండి 2y = 3x - 1 రాయవచ్చు. ఇక్కడ 2y ఉంది, మనకు y కావాలి కాబట్టి y = 3x - 1/2. దీని సమీకరణం 3 అనుకుందాం. ఇప్పుడు 3ను 1లో రాయగా దాన్ని ప్రతిక్షేపించగా చూడండి, సమీకరణం 1లో 3ను రాసినప్పుడు 2x + 3 × 3x - 1/2 - 5 = 0 అవుతుంది. దీన్ని సూక్ష్మీకరిస్తే
కాసా గట్టి సూక్ష్మీకరిస్తే దాని ఫలితము x ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ టు 1ని 3లో రాయగా సమీకరణము 3 ఇంతకుముందు మనము రాసుకున్నటువంటిది y ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 1/2. x దగ్గర 1 ప్రతిక్షేపిస్తే y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 మైనస్ 1/2. సూక్ష్మీకరిస్తే y ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1లు 1, 2ల సాధన. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1లు ఇవ్వబడిన సమీకరణాలకు సాధన అవుతాయో లేదో ఒక దానిలో ప్రతిక్షేపించి చూసుకుందాం. ప్రతిక్షేపణ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1లను 2లో ప్రతిక్షేపించగా 3 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 1. సూక్ష్మీకరిస్తే ఫలితము 0 తుల్యం అవుతుంది. అంటే సమీకరణం 2 తృప్తి చెందినది. దెర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1 సరి అయిన సాధన. ఈ విధంగా ఇవ్వబడినటువంటి 2 చరరాశుల రేఖీయ సమీకరణాలను ప్రతిక్షేపణ పద్ధతిలో సాధన చేయవచ్చును. మరి బీజగణిత పద్ధతులైనటువంటి 2 పద్ధతులలో రెండవది చరరాశిని తొలగింపు పద్ధతి. ఇప్పుడు పరిశీలించుదాం. దీంట్లో ఏ విధంగా చేయవచ్చునో కొన్ని సోపానాలు పరిశీలించండి. సోపానము 1, ఇవ్వబడిన సమీకరణాలను ax ప్లస్ by ఈజ్ ఈక్వల్ టు c రూపంలో రాయండి. మొదటి స్టెప్, మొదటి సోపానము స్థిర పదాన్ని కుడి చేతి వైపుకు మార్చాలి. రెండవ సోపానం లోపల ఆ 2 సమీకరణాలను సరి అయిన వాస్తవ సంఖ్యలతో గుణించడం ద్వారా, అంటే x గుణకాలను y గుణకాలను సమానము చేయడానికి సరి అయినటువంటి వాస్తవ సంఖ్యలతో గుణించడం ద్వారా ఆ 2 సమీకరణాలలోని 2 చరరాశులలో తొలగించదలసిన ఒక చరరాశి గుణకాన్ని సమానము చేయండి. ఇప్పుడు సోపానము 3, మనము తొలగించవలసిన చరరాశి గుణకాలు 2 సమీకరణాలలో ఒకే గుర్తును కలిగి ఉంటే ఒక సమీకరణం నుండి రెండవ దాన్ని తీసివేయడం ద్వారా ఒక చరరాశిలో ఒక సమీకరణం వస్తుంది. అదే వాటికి వ్యతిరేక గుర్తులుంటే వాటిని కూడాలి. సోపానము 4లో మిగిలిన చరరాశి విలువ కొరకు ఆ సమీకరణాన్ని సాధించాలి. సోపానం 5లో వచ్చిన విలువను ఇచ్చిన 2 సమీకరణాల్లో ఏదేని ఒకదానిలో ప్రతిక్షేపించి మనము ముందు తొలగించిన చరరాశి విలువను కనుగొనాలి. ఇవి 5 సోపానాలు. మనము సమస్య చేయడానికి ఒక అల్గరిథం లాగా పనిచేస్తుంది. ఒక సమస్యతో మనము సాధన చేద్దాం. 2x ప్లస్ y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 మరియు 3x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 సమీకరణాలను చరరాశి తొలగింపు పద్ధతిలో సాధించుము. ఇవ్వబడిన సమీకరణాలు, దీన్ని స్థిరపదాన్ని కుడి చేతి వైపు తీసుకువెళ్ళాలనుకున్నాం సోపానం 1లో. కాబట్టి 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. రెండవ సమీకరణము 3x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 4 కుడివైపు తీసుకెళ్ళినట్టయితే ప్లస్ 4 అవుతుంది. 3x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. సమీకరణము 2 అనుకుందాం. మొదటిది 1, ఇది రెండవది. సమీకరణము 1లో y గుణకం 1, సమీకరణము 2లో y గుణకము -2. సమీకరణం 1ని 2 చేత గుణించి సమీకరణము 2కు కూడగా సమీకరణం 1 ఇంటూ 2 దాన్ని గుణించినప్పుడు 4x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10. సమీకరణము 2 యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టుగా తీసుకున్నాం. 3x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ y పదాల యొక్క గుణకాలు సమానం ఉన్నాయి, వ్యతిరేక గుర్తులున్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్న సోపానంలో 3వ దాంట్లో వ్యతిరేక గుర్తులుంటే కూడాలనుకున్నాం. ఇక్కడ వ్యతిరేక గుర్తులు కాబట్టి కూడాలి. కూడినప్పుడు చూడండి, 4x ప్లస్ 3x 7x అవుతుంది. ప్లస్ 2y మైనస్ 2y క్యాన్సిల్ అవుతుంది. 10 ప్లస్ 4 14. సూక్ష్మీకరిస్తే x విలువ 2 వస్తుంది. ఇక్కడ మనకి x విలువ 2 వచ్చింది. దీన్ని సమీకరణము 1లో కానీ 2లో కానీ ప్రతిక్షేపిస్తే y విలువ వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 2ని సమీకరణం 1లో రాయగా 2 ఇంటూ 2 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5. సూక్ష్మీకరిస్తే y ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 1లు 1, 2ల సాధన అవుతుంది. ఇప్పుడు ఇది సరి అయినదా కాదా పరిశీలించి కూడా చూసుకుంటాం. సమీకరణం 2లో x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 1లను ప్రతిక్షేపించగా
సమీకరణాలు అక్కడ పైన ఉన్నాయి. 3 × 2 - 2 × 1 - 4 సూక్ష్మీకరిస్తే ఫలితము 0 అవుతుంది. అంటే x = 2 y = 1లు సమీకరణం 2ను తుల్యం చేస్తుంది. 2 తృప్తి చెందినది. దేర్ఫోర్ x = 2 y = 1 సరైన సాధన. ఈ విధంగా ఇవ్వబడినటువంటి సమీకరణాలను చర్రాశి తొలగింపు పద్ధతుల లోపల సాధన చేయవచ్చును. మొదటగా మనము ఇవ్వబడిన సమీకరణాలను ప్రతిక్షేపణ పద్ధతిలో ఏ విధంగా సాధన చేయవచ్చునో నేర్చుకున్నాం. ఇవ్వబడిన సమీకరణాలను చరరాశి తొలగింపు పద్ధతిలో ఏ విధంగా చేయవచ్చునో ఒక ఉదాహరణ ద్వారా నేర్చుకున్నాం. ఇప్పుడు మీరు కొన్ని సమస్యలు మీరు ప్రయత్నం చేయండి. మీరు 4x + 5y = 9 మరియు 3x + 2y = 5 ప్రతిక్షేపణ పద్ధతిలో సాధించండి. మరొక సమస్య 2x + 3y = 8 మరియు x + 2y = 5 సమీకరణాలను చరరాశి తొలగించే పద్ధతిలో సాధించండి. మీరు జట్లుగా విడిపోయి ఉపాధ్యాయుని సహాయంతో ఈ సమస్యలను సాధించండి. ఈరోజు మనము ఏం నేర్చుకున్నాం? ఈరోజు మనము 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాలను బీజగణిత పద్ధతులలో ఏ విధంగా నేర్చుకోవచ్చునో అధ్యయనం చేశాం. అవి 1 ప్రతిక్షేపణ పద్ధతి, 2వది చరరాశి తొలగింపుల పద్ధతి. అంటే ఇవ్వబడిన రేఖీయ సమీకరణాలను ఏ విధంగా సాధన చేయవచ్చును బీజగణిత పద్ధతుల్లో చేయడం నేర్చుకున్నాం. మరొక రోజు మరొక అంశంతో కలుద్దాం.